హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు ఉల్లెంగడ్డ పెరుగు పచ్చడి ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా ఇలాంటి ఉల్లెంగడ్డల్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తరగాలి. దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపై ఒక మూతను ఉంచి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూతను తీసి ఇప్పుడు కొద్దిగా ఉల్లెంగడ్డ తరుగుని తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా దాంట్లో నుండి వాటర్ అంతా తీసేయాలి. మనం సాల్ట్ వేయడం వలన వాటర్ అనేది ఉల్లెంగడ్డల నుండి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా దాంట్లో నుండి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ స్టార్టింగ్లోనే దీంట్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కర్డ్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఈ పచ్చడి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కర్డ్ని యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకుని కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు అంతా ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లెంగడ్డ పచ్చడిలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు అనేది పచ్చళ్ళలో బాగా కలిసేంత వరకు కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లెంగడ్డ పెరుగు పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.